కేటీఆర్ గారు అసలు ఏం చేద్దాం అనుకున్నారు, అసలు ఏం జరిగింది, మరి అతను చేద్దాం అనుకున్న దానికి బూమ్ రంగ్ అయిందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. కేటీఆర్ గారు అసలు ఏం చేద్దాం అనుకున్నారు, అతను చేద్దాం అనుకునే దానికి బూమ్ రంగ్ అయిందా, అసలు ఏం జరుగుతుంది? సమీప భవిష్యత్తులో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి ఆంధ్ర సెంటిమెంట్ ని రేపే ప్రయత్నం చేశారు. అది బూమ్ రంగ్ అయిందనేది అర్థమవుతుంది. ఎలా అంటారా, ఆంధ్ర సెంటిమెంట్ అనేది ఒకప్పుడు పనిచేసింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు యాక్చువల్గా రాధాకృష్ణ గారు రాసినటువంటి వీకెండ్ సంబంధించి దాని కంటిన్యూషన్లో వచ్చినటువంటి వ్యవహారం ఇది. ఆంధ్ర సెంటిమెంట్ అనేది బనకచర్ల నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఆర్టికల్ దాకా వచ్చింది. కానీ ఆంధ్ర సెంటిమెంట్ని రెచ్చగొట్టే కొంది నష్టపోతున్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించినట్టున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అందుకే ఇది కొంచెం ఫ్లేవర్గా అవుతుంది అనగానే రైతు సమస్యల మీద చర్చిద్దాం రమ్మని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తూ ప్రెస్ క్లబ్ దగ్గరకు వచ్చి అడవుడు చేశారు. ఎవరు? కేటీఆర్ గారు. కానీ అది పెద్ద ఎవరు పట్టించుకోవాలా, దాన్ని ఎవరు సీరియస్గా తీసుకొని పట్టించుకోవాలా. కానీ ఇది మాత్రం తీసుకున్నారు సీరియస్గా. ఆంధ్ర సెంటిమెంట్ని రెచ్చగొట్టి, లేదంటే ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఇండస్ట్రీస్ రాకుండా చేసేటువంటి కుట్ర పండుతున్నారు కేటీఆర్ అండ్ కల్వకుంట ఫ్యామిలీ అనేటువంటిది పబ్లిక్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది, బీజేపీ వాళ్ళు తీసుకెళ్లారు. పైగా అది ఎటు టర్న్ అయింది ఆ ఇష్యూ మనం అబ్జర్వ్ చేస్తే, మీరు కనుక ఏబిఎన్నో లేదా ఆంధ్రజ్యోతో లేకపోతే రాధాకృష్ణ గారి మీదనో దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తే, మా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు మీ తెలంగాణ భవన్ ముట్టడిచ్చి మొత్తం దాడులు చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు హెచ్చరించే పరిస్థితికి వచ్చింది. అది అంటే బూమరాంగ్ అయింది. అక్కడ టచ్ చేస్తే ఇక్కడ టచ్ చేస్తాము, తెలుసుకుందాం అని చెప్పి వచ్చారు. దానికి తగ్గట్టు మైనంపల్లి హనుమంతరావు గారు, ఆయన ఎంత స్వచ్ఛంద సంస్థలు నడిపి ఎంత సాఫ్ట్గా ఉంటారో అంతే ఘాటుగా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. ఆయన ఈ స్థాయిలో మాట్లాడారు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీలు లీడర్లు ఎక్సెప్ట్ బీఆర్ఎస్ అందరు లీడర్లు కల్వకుంట ఫ్యామిలీ మీద సెంటిమెంట్ రెచ్చగొడితే కబడ్దారని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు. హనుమంతరావు గారు ఏమన్నారు చూడు. హనుమంతరావు గారు అన్నావు పడిపోతుంది అనగానే వెంటనే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ చేస్తారు. అరే నా కొడుకుల్లారా, మీ బాస్ కొడుకులే అమెరికాలో చదువుకొని వచ్చిర్రు, అమెరికాలో ఉద్యోగం చేసిరు, మరి ఎవరయ్యా జాగిరని పోయిన రాడికి ఎవరు తిండి తిన్నారా? ఎక్కడ ఉన్నా కూడా ఒకటి గమనించాలి, ఈ ఫీలింగ్ తెస్తే మాత్రం బిడ్డ ఒక్కొక్కరిని పరిగెత్తి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ స్థాయిలోకి వెళ్ళిపోయింది అది ఆ ఇష్యూ. ఎక్కడికి వెళ్ళింది? అమెరికాకి వెళ్ళింది. అమెరికాలో గోబ్యాక్ తెలంగాణ అని నినాదాలు ఇస్తున్నారు. గోబ్యాక్ ఇండియన్స్, గోబ్యాక్ తెలంగాణ అని నిన్న ఒక వీడియో వచ్చింది. మా నీళ్లు మా నిధులు మాకు కావాలి, మీరు వెళ్ళిపోండి, గోబ్యాక్ ఇండియన్స్, గోబ్యాక్ తెలంగాణ అని తెలంగాణ అతనే నిలదీశారు అక్కడ. ఆ వీడియోలో తెలంగాణ అతనే అని చెప్పారు. మరి బహుశా నాకున్న ఆ వీడియోని చూస్తే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బహుశా ఒకవేళ ఆయన తెలంగాణ కాకపోయినా ఇండియన్ అయినా ఉంటాడు. సో తెలంగాణలో ఏ విధమైనటువంటి నినాదాలు అప్పట్లో వినిపించారో తెలంగాణ ఉద్యమం అప్పుడు గోబ్యాక్ ఆంధ్ర అని, ఇప్పుడు అక్కడ గోబ్యాక్ ఇండియన్స్ అని వినిపిస్తున్నారు. పైగా తెలంగాణ అతనికే ఈ పరిస్థితి ఎదురైంది. ఈ నినాదం అక్కడ అమెరికాలో ఈ నినాదం ఎదురైంది. బహుశా అది చూసిన తర్వాతనే హనుమంతరావు గారు మైనంపల్లి అమెరికాకి వెళ్ళి చదువుకున్నారు, అక్కడ ఎవరు జాగీర్ అని మీరు చదువుకున్నారని చెప్పి ఆయన ప్రశ్న చేస్తున్నారు. చేస్తూ ఏ తరహాలో ఆయన మాట్లాడారో చూశారు కదా. ఇంచుమించు ఇదే తరహాలో బండి సంజయ్ గారు మాట్లాడారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా సీరియస్గా మాట్లాడారు. మరి ఇది పార్టీలో ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల మీద లేదంటే బీఆర్ఎస్ లీడర్ల మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి వెంటనే గ్రహించారు. పైగా రాజకీయపరమైన ఈక్వేషన్స్ తీసుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలను గమనిస్తే ఒక గ్రేటర్ హైదరాబాద్లోని మెరుగైనటువంటి ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. స్థానికేతలు కనుక వెయ్యకపోతే బీఆర్ఎస్ పార్టీకి అసలు ఆ సీట్లు కూడా రావు. ఇప్పుడు 38 ఉన్నాయి, 12 మంది కాంగ్రెస్కి వెళ్ళారు. సరే 38 గెలిచారు అఫీషియల్గా. ఆ 38 కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటివే దాదాపు 26 దాకా ఉన్నాయి, 28 దాకా ఉన్నాయి. అన్నీ ఎలా గెలవగలిగారు?
స్థానికేతలు ఇవ్వబట్టే గెలవగలిగారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి నార్త్ ఇండియన్స్ వాళ్ళు బీజేపీకి సాలిడ్గా వేస్తారు. దానికి ఉదాహరణ ఏంటంటే సికింద్రాబాద్లో 2023 ఎన్నికల ముందు, 2024 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు సభ పెడితే అక్కడ పెద్ద ఎత్తున నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు తరలి వచ్చారు. ఇక్కడ ఎవరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసింది ఎవరు? అసలు స్థానికేతలు వేశారు. స్థానికేతలు అంటే ఎక్కువ ఎవరున్నారు? ఈ ఏరియాలో పర్టికులర్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను దూరం చేసుకుంటున్నారు, సెంటిమెంటల్ లేపి అనేటువంటిది వచ్చేసింది. పైగా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటారు. ఒక ఇష్యూని లేవనెత్తి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది జనరల్గా ఈ రాజకీయ పార్టీలు సర్వేలు చేయించుకుంటారు. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ సర్వే చేసుకుంటే ఈ ఇష్యూ కారణంగా జూబ్లీహిల్స్ లో ఘోరంగా ఓడిపోయే పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పార్టీకి అనేది సర్వేలో తేలిందని చెప్పి విశ్వసనీయంగా తెలుస్తుంది. పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. సో దీన్ని ఆపేయాలి, దీని ప్రస్తావన లేకుండా చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు దాన్ని కదిలిచ్చారు. కదిలిచ్చిన తర్వాత అదేమో అది ఆగట్లే ఎక్కడ. అది రకరకాలుగా యాక్చువల్గా అనుకుంది సెంటిమెంట్ రైట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మీద దాడులు చేసి, లేదంటే సోషల్ మీడియా మీద దాడులు చేసి దాన్ని ఏదో గందరగోళం చేసేసి ప్రాంతీయ విద్వేషాలు రేపితే దాని నుంచి ఓట్లు రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నం జరిగింది అనేది ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ గురించి. కానీ అది బూమ్రాంగ్ అయింది, రివర్స్ అయిందని చెప్పి సర్వేలో తేలుతుంది. ఇప్పుడు దీన్ని చల్లార్చాలి. ఎట్లా చల్లార్చాలి? ఇప్పుడు హనుమంతరావు గారు ఏమంటున్నారు, మీ గ్రాఫ్ ఎప్పుడు పడిపోయిందో అప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ మీరు లేపుతారు, ఇలాంటి ప్రయత్నం ఇంకోసారి తెలిస్తే ఉరికించి కొడతామని చెప్పి ఆయన చెబుతున్నారు. సో కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పార్టీలు, ఇక్కడ ఉండేటువంటి లీడర్లే అందరూ కలిసి ఏకమయ్యి ఒకవేళ ఆంధ్ర సెంటిమెంట్ అనేది మళ్ళీ కనుక తీసుకొచ్చే ప్రయత్నం చేసి ప్రాంతీయ విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు వస్తాయో హనుమంతరావు గారు చెప్పారు, బండి సంజయ్ గారు చెప్పారు, బీజేపీ అధ్యక్షులు చెప్పారు. ఇంకా కూడా మేము సెంటిమెంట్ని నమ్ముకుంటాము, సెంటిమెంట్ తోటి రాజకీయాలు చేస్తామంటే అది పాత చింతకాయ పచ్చడి. అది లాస్ట్కి అది నష్టం చేకూరుస్తుందని సర్వేలో చెప్తున్నాయి. ఇప్పుడు ఇంకా అదే మాకు కావాలనుకుంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 3వ ప్లేస్కు లేకపోతే డిపాజిట్ రాకుండా ఉండే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా దూరంగా ఉండే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ గారు సీరియస్ డైరెక్షన్ ఇచ్చారు, మీరు ఆంధ్ర సెంటిమెంట్ ఎన్ని లేపమాగద్దని చెప్పి ఆయన ఏదో డైరెక్షన్ ఇచ్చారు. అందుకే దీన్ని సాటిలైట్ చేసుకునేటువంటి క్రమంలోనే రేవంత్ రెడ్డి గారికి రైతు సమస్యల మీద మాట్లాడుకున్నారండి, రైతు రుణాల మీద మాట్లాడుకున్నారండి, రైతు భరోసా మీద మాట్లాడుకున్నారండి ఛాలెంజ్ ఇస్తే డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. టోటల్గా బూమరంగ్ అయింది ప్రయత్నం అనేది వినిపిస్తుంది. సో ఫైనల్ గా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు రాబోతున్నారంటే ఏం చెప్తారు మీరు? ఇంకా ఉంది, టైం ఉంది కదా. ఇంకా రాజకీయ పార్టీల సమీకరణాలు, ఇలాంటి ఇష్యూస్ ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ అవుతుంటాయి కదా తెలిసేది. ఎన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ ఇంతకు ముందు ఉన్నది బీఆర్ఎస్ పార్టీ వ్యక్తే కాబట్టి ఇప్పుడు కూడా వచ్చేది బీఆర్ఎస్ లీడరే అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళైతే గట్టిగా చెప్తూ ఉన్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ అని చెప్తుంటారు. ఎంఐఎం కూడా చెప్తుంది నాకే కదా మేమే వస్తామని చెప్పి. అసలు ఇండియాలో మేము ప్రధానమంత్రి అవుతామని చెప్పి చెప్తారు కదా అసరుద్దీన్ ఓవైసీ కూడా. దానికి ఏమో చెప్పడానికి ఏ పార్టీ అనేది చెప్తుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరు కదా. ఇప్పుడు లేటెస్ట్ ఏం తెలుస్తుంది, అసలు మాగంటి గోపీనాథ్ గారి ఇంట్లోనే మనిషిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిల్చోబెడతారు అంటున్నారు, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నిల్చోబెడతారు అంటున్నారు. సాధ్యం అంటే సాధ్యమే. తెలుగుదేశం ఫ్యామిలీ అదైనా జరగచ్చు, ఏ ట్విస్ట్ అయినా జరగచ్చు. కాబట్టి రకరకాల ప్రయత్నాలు అన్ని పార్టీలు చేస్తున్నాయి. సెంటిమెంట్ ఏమో బీఆర్ఎస్ పార్టీ నమ్ముకుంది, అది వర్కౌట్ కావట్లేదని అర్థమైపోయింది. దాన్ని సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలోనే అంశపాదు వీళ్ళకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోయేటువంటి క్రమంలో లేపుతున్నట్టు ప్రతి అంశము వాళ్ళకు ప్రతికూలంగా మారుతుంది అనేది ఇప్పుడు అర్థం అవుతుంది. సరే, గెలుపు ఓటములు ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇంకా టైం ఉంది కాబట్టి మనం రకరకాల ఇష్యూస్ చాలా వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వన్స్ ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటంటే ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో ఉందని చెప్పుకొని అంటున్నారుగా. రకరకాలు ఉన్నాయి. సో లాస్ట్ ఈక్వేషన్స్ ఏం మారుతాయి అనేది మనం చూద్దాం. ఇప్పటికైతే వీళ్ళు చేసిన ప్రయత్నం బూమరాంగ్ అయిందని చెప్పి చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.